ఓం సాయిరామ్. సాయి కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మన సాయి కుటుంబ సభ్యులందరిపైన ఆ సాయినాథుని కరుణా కటాక్షాలు సంపూర్ణంగా ఉండాలని, మీ కోరికలు అతి త్వరలో నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బాబాగారు ఒక గొప్ప సందేశాన్ని మనందరికీ అందించబోతున్నారండి. బాబాగారి సందేశం పూర్తిగా వినబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మీ అందరి సపోర్టు మన ఛానల్‌కి ఎంతో అవసరం. తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. ఓం సాయిరామ్ అని కామెంట్ చేయండి. ఇక బాబాగారు ఏం చెప్తున్నారో ఆ సందేశంలోకి మనమందరం వెళ్ళిపోదాము. ఇన్ని రోజులుగా నువ్వు పడే దుఃఖానికి ఆఖరి రోజులు వచ్చేశాయి బిడ్డ. ఇక ముందంతా నీవు సంతోషపడే రోజులే వస్తున్నాయి. నీ కోసం ఒక అద్భుతమైన సంకేతాన్ని తీసుకుని వచ్చాను. ఎలాంటి అనుమానాలు పెట్టుకోకుండా, సందేహాలకు తావివ్వకుండా నేను చెప్పే మాటలు పూర్తిగా ఆలకించు. నీవు కోరుకున్న కోరికలు నెరవేరి నీ కుటుంబంతో ఆనందంగా జీవించబోతున్నావు. నీకు కావలసినవన్నీ నెరవేర్చే కాలం ఇప్పుడే ప్రారంభమయ్యింది. నీతో ఉన్న కష్టాలు, దుఃఖాలు, బాధలు, అవమానాలు అన్నీ తొలగిపోయి ఈ జీవితం బంగారుమయమో కాబోతున్నది. ఇప్పటి వరకు ఎన్నో విషయాలను తలుచుకొని నిద్రలేని రాత్రులను ఎన్నో గడిపావు కదా! అనుక్షణం భయం గుప్పిట్లో బతికావు. విలువైన కన్నీళ్లను ఎన్నో కార్చావు. ఇప్పుడు నీకు ఎలాంటి భయమో అవసరం లేదు. ముందు ఆ కన్నీటిని తుడుచుకో తల్లి. నీ మనసును ముందుగా స్థిమితపరచుకో. ఇప్పుడు ప్రారంభమయ్యే ఈ కాలమంతా నీకు ఆనందాల వెల్లువ రాబోతుంది. నీ జీవితానికి అడ్డుపడుతున్న ఆటంకాలన్నీ తొలగిపోతున్నాయి. నీవు ఇన్ని రోజులుగా ఏదైతే జరగాలని కోరుకుంటున్నావో ఆ కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా పూర్తవుతాయి. భగవంతుని దయ వల్ల, ఈ సాయి ఆశీర్వాదం వల్ల నీకు అంతా మంచే జరగబోతుంది. నీ ఆశలు పూర్తిగా నెరవేర్చే బాధ్యత నాది. నీవు కోరుకున్నట్లుగా మంగళకరమైన, శుభకరమైన విషయాలు నీ జీవితంలో ఎన్నో జరగబోతున్నాయి. నీ ఇంటిలో శుభకరమైన కార్యాలను చేస్తావు. నీవు మనసు పెట్టి ప్రయత్నించాలే గాని నీవు కోరుకున్నట్లుగా ప్రతి ఒక్కటి నెరవేరుతాయి. నీవు చేసే ప్రయత్నానికి తోడుగా ఉండి ప్రతిఫలాన్ని నేను అందిస్తాను. నీకు ఎన్ని అడ్డంకులు వచ్చినా నిన్ను కాపాడుకొని నా చేతులతో నీ జీవితాన్ని తప్పకుండా తీర్చిదిద్దుతాను. నీకు నేను తోడుగా ఉన్నాను అన్న ధైర్యంతోనే నీ అడుగులను ముందుకు వెయ్యి. నిన్ను కింద పడకుండా పట్టుకునేది నేనే. నిన్ను మంచి స్థాయిలో నిలబెట్టేది నేనే. నీవు పడుతున్న కష్టాలన్నిటి నుండి విడిపించేది కూడా నేనే. నీవు ఏ ధర్మాన్ని, న్యాయాన్ని నమ్ముతున్నావో అదే ఆపద నుండి నిన్ను బయటపడేస్తుంది. నీ మనసు గాయపడిన ప్రతిసారి నా నామాన్ని నువ్వు స్మరిస్తుంటావు. నా నామస్మరణే మంత్రంగా మారి గాయపడిన నీ మనసుకు మందు అయ్యి మనసు గాయాలను మాన్పుతుంది. నీది నాది ఈ రోజు బంధం కాదు తల్లి. మన మధ్య ఉన్నది ఎన్నెన్నో జన్మల బంధం. నీ జీవితంలో అద్భుతమైన మార్పులను నేను తీసుకొస్తాను. నా పైన నమ్మకంతో, శ్రద్ధ, సబూరితో ఉండు. నీవు కోరుకున్న కోరికలను నేను జరిపిస్తాను. ఈ సాయి నీతో ఉండగా ఇక నీవు దేనికి దిగులు పడవలసిన పని లేదు. ఏ కోరిక తీరాలని నీవు అనుక్షణం నన్ను ప్రార్థిస్తున్నావో ఆ కోరిక తీరేలా నేను చేస్తాను. నీవు కోరుకున్న కోరికలు వెంటనే తీరడం లేదు అని నా పైన నమ్మకం పోగొట్టుకోకు. ఈ బాబా మాట ఇస్తాడు కానీ ఏది చేయడు అని పలుమార్లు నన్ను అనుకుంటున్నావు. నీవు భయపడేలా ఏది జరగదు తల్లి. నిన్ను భయపెట్టేలాగా నేను ఏమీ జరగనివ్వను కూడా. నీ కోరికలు, ఆశలు అన్నీ ఒక్కొక్కటిగా నేను నెరవేరుస్తాను. ఏదైతే నీవు కోరుకుంటున్నావో ఆ కోరిక నెరవేరేలా నేను తప్పకుండా చేస్తాను. ఏమాత్రం దిగులు పెట్టుకోకు. నీ కోరికలు నెరవేరే సమయం ఆసన్నమయ్యింది. అన్నీ వాటంతట అవే ఒక్కొక్కటిగా నెరవేరుతూ వస్తాయి. నీవు తలపెట్టిన కార్యాలన్నీ విజయవంతంగా నీతో నేను పూర్తి చేయిస్తాను. నీవు ఎప్పుడు దిగులుగా బాధపడి కూర్చుంటే అందరూ నిన్ను మరింత బాధకు గురి అయ్యేలా చేస్తారే కానీ నిన్ను ఎవరు ఓదార్చరు. నా మాటపైన నమ్మకం ఉంచి నీలో ధైర్యాన్ని కొని తెచ్చుకొని నా పైన పూర్తి విశ్వాసంతో నీ అడుగులను ముందుకు వెయ్యి. నీ చుట్టూ ఉన్న చీకటంతా ప్రాలదోలి నీ జీవితాన్ని ప్రకాశవంతంగా మార్చే బాధ్యత నాది. నన్ను నమ్మిన వారిని ఎల్లప్పుడూ ఆనందంగా ఉంచడానికి సాయశక్తులా ప్రయత్నిస్తూనే ఉంటాను. ఎప్పుడూ నీకు తోడుగా, నీడగా, అండగా, రక్షణగా ఉన్నాను. నీవు కోరుకున్న వ్యక్తితో సంతోషంగా జీవిస్తావు.
ఇక నుండి నీ జీవితమంతా ఆనందమయమే అవుతుంది. ముందు ఆ కన్నీళ్లను తుడుచుకొని, రాబోయే శుభఘడియలు తెచ్చే ఆనందాలను ఆస్వాదించడానికి సిద్ధంగా ఉండు. నేను చెప్పే ప్రతి మాట శ్రద్ధ, సబూరి, పూర్తి విశ్వాసంతో నా పైన నమ్మకంతో ఉండు. నీకు ఇక ముందు అంతా శుభమే జరుగుతుంది. ఈ బాబా నీకు ఒక గురువులా మార్గాన్ని చూపిస్తాడు. ఒక తండ్రిలా నీ బాధ్యతను నా భుజాన వేసుకుంటాను. ఒక తల్లిలా నీకు ప్రేమను పంచుతాను. నా మాటపైన ఎప్పుడూ నమ్మకంతో ఉండు. నిన్ను, నీ కుటుంబానికి ఒక రక్షణ వలయంలా ఉండి నేను కాపాడుకుంటాను. నా మాటలపైన పూర్తి శ్రద్ధ, సబూరితో, నమ్మకంతో ఉంటే ఎప్పుడూ నేను మీ వెంటే ఉంటాను. మీకు, మీ కుటుంబానికి అంతా శుభమే జరుగుతుంది. విన్నారు కదండీ బాబాగారు చెప్పిన ఈ అద్భుత సందేశాన్ని. ఈ సందేశం మీ మనసుకు దగ్గరగా ఉంటే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఓం సాయిరామ్ అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కొద్దిగా సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నాను. మరొక మంచి సాయి సందేశంతో మీ ముందుకు వచ్చి మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.